బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘాల నేతల మధ్య పెద్ద ఎత్తున బిగ్ ఫైట్ జరిగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు బీసీ నేతలు. గుజ్జా సత్యం, గుజ్జా కృష్ణ ఇద్దరి మధ్య ఒకరినొకరు గల్లా పట్టుకొని నిలదీసుకున్నారు, దాడి చేసుకున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అండ్ బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి ఆర్ కృష్ణ ఎదుటే ఈ గొడవ జరిగింది. 18వ తేదీన బంద్కి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆర్ కృష్ణయ్యతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు బీసీ సంఘ నేతలు. అయితే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టేందుకు వచ్చారు బీసీ సంఘాల నేతలు. జూనియర్ అయ్యుండి కూడా ఫోటోలకి నా ముందుకు వెళ్తావా అంటూ ఒకరిపై ఒకరు అరుస్తూ కొట్టుకున్నారు గుజ్జా సత్యం అండ్ గుజ్జా కృష్ణ. ఇద్దరు కూడా ఆర్ కృష్ణయ్య వర్గానికి సంబంధించినటువంటి బీసీ నాయకులే. ఒకవైపు బీసీలంతా ఐక్యంగా ఉండండి, బీసీల రిజర్వేషన్ కోసం పోరాడండి, అందరం కలిసి జేఏసీగా ఉందామని చెప్పి మళ్ళీ మీలో మీరు కొట్టుకుంటే బీసీల ఐక్యత ఎక్కడ కనిపిస్తుంది? ఇది బీసీల ఐక్యతనా? బీసీలంతా కలిసి ఒక తాటిపైకి వచ్చి అందరం కలిసికట్టుగా ఉండిపోయి జేఏసీలు ఏర్పాటు చేసుకొని కుల సంఘాలంతా కలిసి రాజకీయ పార్టీలందరి దగ్గర కలిసి మద్దతు కూడగట్టి రాజ్యాంగ సవరణకే కోరుకుంటున్న మీరంతా కూడా ఇలా జరిగితే రాజ్యాంగ సవరణ అవుతుందా? ఇలా జరిగితే కోర్టులు ఒప్పుకుంటాయా? మీలో మీకు ఐక్యత లేని రకంగా ఒక భావన క్రియేట్ అవుదా? అది జూనియర్ సీనియర్ అని చెప్పి ఇక్కడ రేపటి రోజున నిజంగా బీసీలకు సంబంధించి మళ్ళీ ఒక ఉద్యమం జరగాల్సి వస్తే ఈ రకమైన ఉద్యమం జరుగుతుంది కావచ్చు. జూనియర్లు సీనియర్లు మేము కొట్లాడాం, మేము కొట్లాడలేదు, ఉద్యమాలు చేసింది మేము, కోల్పోయింది మేము, పోరాడింది మేము, రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళింది మేము, ఈ రకంగా ఒకరినొకరు మళ్ళీ మీటర్లు పెట్టుకొని కొలుచుకుంటారేమో, నాది ఎక్కువగా ఉద్యమం ఉంది, నీది ఎక్కువగా ఉద్యమం ఉందని చెప్పి. ఇంత దుర్మార్గమా? అక్కడ వెళ్ళింది వీళ్ళంతా మద్దతు కూడా కట్టడం కోసం, అక్కడ మద్దతు పక్కన పెట్టి వీళ్ళంతా వీళ్ళు కొట్టుకొని అక్కడ పూర్తిగా ఒక రసాభాసం క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ ఆ ఫైట్ జరిగింది కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎదుట, అటు ఆర్ కృష్ణ ఎదుట, వాళ్ళ సమక్షంలో జరిగిన బిగ్ ఫైట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఆ ఇద్దరి మధ్య ఎటువంటి రసాభాస జరిగింది, ఆ గొడవకు సంబంధించి విజువల్స్ చూద్దాం. రైట్, 18వ తేదీన బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియని అటు హైకోర్టు స్టే విధించడాన్ని, ఆ తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళడాన్ని, ప్రస్తుతానికి బీజేపీ 18వ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్ పిలిపికి మద్దతు ఇవ్వాలని బీజేపీ కార్యాలయానికి ఇటు ఆర్ కృష్ణయ్య వెళ్లారు. ఆయనతో పాటుగా ఆయన బీసీ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడికి వెళ్లారు. రామచంద్రరావుతో ఆయన డిస్కస్ చేశారు. అంతా కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్న క్రమంలో నేను ముందు కూర్చుంటానంటే గొడవ జరిగి ఈ స్థాయికి చేరిపోయింది ఆ రసాభాస. మా ప్రతినిధి శ్రీధర్ కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. శ్రీధర్, సో ప్రజెంట్ బీసీ సంఘాలు ఐక్యంగా ఉండిపోయి బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలని రకంగా అంతా ముందుకు వెళ్తూ రాజకీయ పార్టీల మద్దతు కూడా కట్టే ప్రయత్నం. కానీ ఇక్కడ బీజేపీ పార్టీలో జరిగినటువంటి రసాభాస చూస్తూ ఉంటే బీసీల్లోనే ఐక్యత లేదనేటువంటి ఒక భావన వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంతకీ ఏం జరిగింది అక్కడ? గుజ్జా సత్యం అండ్ కృష్ణ మధ్య ఎటువంటి గొడవ జరిగింది? అసలు గొడవ గల కారణం ఏంటి? మనోజ్, అటు సీనియారిటీకి సంబంధించి ముందు వెళ్ళడము, తనకంటే తక్కువ కాలంలో బీసీ సంఘాల్లో చేరాడని చెప్పి కూడా గుజ్జా సత్యంపై కూడా ఒకవైపు గుజ్జా కృష్ణ కూడా మండిపడ్డాడు. అటు రామచంద్రరావు అధ్యక్షుడు, ఎందుకంటే బీసీ సంఘాలు నెల 18న తలపెట్టినటువంటి బంద్ ఏదైతే ఉందో ఆ బంద్కు మద్దతు కోరుతూ కూడా ఇప్పటికే ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు అన్ని కలిసి ఒక జేఏసీగా ఏర్పడి అన్ని పార్టీల నేతల్ని కలుస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. రావడమే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కలిసి మద్దతు కోరారు. కలవడం కాకుండా ఇద్దరు కలిసి అటు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో వచ్చినటువంటి బీసీ సంఘాలు కానివ్వండి, ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెడదాం, బయట ఇద్దామని చెప్పి కిందికి వచ్చేలోపు ఒక్కసారిగా అక్కడ నడుస్తున్నటువంటి క్రమం, అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి క్రమం, ఇంకోవైపు ప్రెస్ మీట్ లో నిలబడే క్రమం ఏదైతే ఉందో వారిద్దరి మధ్యలో కూడా వారిద్దరికి సంబంధించినటువంటి అంతర్లో కొంత బాహాబాయికి దిగడం కాకుండా ఒకరిపై ఒకరు కూడా చేయి చేసుకున్నంత వరకు వెళ్ళింది. అక్కడ ఆర్ కృష్ణయ్య ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా రెండు వర్గాలకు సంబంధించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ ఆగ్రహవేశాలతో కూడా వాళ్ళిద్దరు కూడా ముందుకు వెళ్ళి కూడా కొంత
చేసుకున్నారు. కానీ దీని మీద కొంత విమర్శలు అనేవి వస్తున్నాయి. ఎందుకంటే బీసీకి సంబంధించినటువంటి ఐక్యత మీద అటు హైకోర్టు స్టే ఇవ్వడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఇన్నాక ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇటు ప్రభుత్వం సరిగా వాదనలు వినిపించలేదు, అటు ఇంకొంతమంది అటు బీజేపీ సరిగా మద్దతు ఇవ్వలేదని మరొక బీసీ సంఘం వీరన్నిటి ఆధ్వర్యంలో కూడా ఈ నెల 14న ముందస్తుగా బంద్ తలపెట్టారు. కానీ అందరం ఐక్యంగా చేస్తేనే బాగుంటుందని చెప్పి కూడా తలపెట్టి మరొక పక్క కూడా 18కి దాన్ని పోస్ట్ పోన్ చేశారు. సంఘాలు కలిసినప్పటికీ నేతల మధ్య ఆధిపత్య పోరుకి ఇది ఒక నిదర్శనం. ఇట్లుంటే ఏ విధంగా కూడా బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు సాధిస్తామన్నది కూడా కొంత ప్రశ్న అనేది ఉత్పన్నమవుతుందని చెప్పొచ్చు మనోజ్. ఇంకో పక్క అటు పార్టీల మద్దతుకు సంబంధించి మాత్రం కూడగడుతున్నప్పటికీ ఈ విధంగా ఉంటే, ఎందుకంటే పార్టీలకు సంబంధించినటువంటి సంఘాల మధ్యలో నేతల మధ్య ఇటువంటిది ఉంటే మాత్రం డెఫినెట్ గా, ఎందుకంటే ధర్నా బంద్ అనేది ఏదైతే ఉందో ఆ బంద్కు తలపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అన్ని వర్గాలకు సంబంధించి కూడా కూడగట్టుకొని మద్దతు కూడగట్టుకొని బంద్ చేయాలి. సంపూర్ణ బంద్ చేసినట్టు కోర్టుకు సంబంధించిన ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు అక్కడ తీసుకోవచ్చు. మరొక పక్క సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు అక్కడ కూడా తమ వాదనలు కూడా వినిపించేందుకు ఇది ఉంటది. కాబట్టి సమాజం అంతా తమ వైపు ఉన్నదని, కాబట్టి ఇటువంటి తరుణంలో ఈ ఐక్యంగా ముందుకు వెళ్ళడం వదిలేసి కూడా ఇట్లా గొడవపడడం అనేది కొంత చర్చనీయాంశమే కాకుండా కొంత ఈ ఉద్యమానికి కూడా ఇది కొంత బలహీనం చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది. రైట్, వాళ్ళ కళ్ళెదుటే ఆ సంఘానికి సంబంధించిన కీలకమైన నాయకులు కొట్టుకుంటూ ఉండగా అటు ఆర్ కృష్ణ రియాక్షన్, ఆర్ కృష్ణ ఏం చెప్పారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు? మనోజ్, అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణ ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా రెండు వర్గాలకు కూడా ఇరు వర్గాలను కూడా సంధానించేటువంటి ప్రయత్నం చేశారు, ఆపేటువంటి ప్రయత్నం చేశారు. క్లియర్ గా విజువల్ లో కూడా ఆగండి, అసలు మద్దతుకు వచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా మద్దతు ఇచ్చేందుకు కూడా మాట్లాడదాం, ఎందుకు ఇదంతా గొడవ అని చెప్పి రెండు వర్గాలకు కూడా కొంత శాంతింపజేసేటువంటి ప్రయత్నం ఇద్దరు చేశారు. ఆర్ కృష్ణ సైతం కూడా, ఎందుకంటే ముందు నుంచి బీసీ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నాడని ఆర్ కృష్ణ మీద కొంత గౌరవం ఉంది. కానీ ఆయన కూడా కొంత ఆగ్రహం ఇద్దరికి సంబంధించి కూడా ఆగ్రహం కొంత వ్యక్తం చేశారు వాళ్ళిద్దరి మధ్యలో. ఎందుకంటే ఇటు రామచంద్రరావును కలవడానికి వచ్చారు కాబట్టి అది పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు కాబట్టి దానికి సంబంధించి ఆయన కొంత బుద్ధగించే ప్రయత్నం చేసినప్పటికీ అటు బీసీ సంఘాలు కాబట్టి ఆర్ కృష్ణ ఆయనకు సంబంధించి మాత్రం గట్టిగానే కొంత వాళ్ళిద్దరిని కూడా శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఆయన కూడా కొంత ఆగ్రహానికి గురై కూడా ఇద్దరిని గట్టిగా బెదిరిస్తే అప్పుడు కొంత శాంతి మనిగింది. ఆ తర్వాత ప్రెస్ మీట్కి వెళ్ళారు. ప్రెస్ మీట్ జరిగిన అనంతరం కూడా నేతలు ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు అని వచ్చినప్పటికీ అప్పటికే గుజ్జా సత్యం కూడా అటు గుజ్జా కృష్ణ ఆర్ కృష్ణ వదిలేసి కొంత బయటకు వెళ్ళిపోయాడు. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో కొంత బీసీలకు సంబంధించిన అంశం మీద వచ్చినప్పుడు ఇది కొంత కలిసి వేస్తుందని చెప్పి కూడా బీసీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఫైనల్ గా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమైపోయింది? రామచంద్రరావు ఇప్పుడు ఆ బంద్ కి మద్దతు నిలిచారా, మద్దతు నిలవలేదా? ఫైనల్ గా ఏం జరిగింది? మనోజ్, సంపూర్ణ మద్దతు పార్టీ తరఫున ఇవ్వడమే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బంద్ లో పాల్గొనాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. దాంతో ఆర్ కృష్ణ కూడా తర్వాత మాట్లాడి ఆయనకు ధన్యవాదాలు తెలుపడం కాకుండా అనవసరమైనటువంటి ఆరోపణలు బీజేపీ మీద చేయకూడదు, చిన్న బీజేపీకి సంబంధించిన ఆరోపణలు వస్తుంటాయి కాబట్టి బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఒక జేఏసీ ఏర్పాటు కూడా తెలంగాణ మూవ్మెంట్ ఏదైతే ఉద్యమం చేస్తే అదే విధంగా కూడా బీసీ సంఘాలుగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఆర్ కృష్ణయ్య కూడా మీడియాతో తెలిపారు. మనోజ్, థ్యాంక్ యూ శ్రీధర్. సో 18వ తేదీన బీసీ సంఘాలన్నీ కలిసి బీసీ సంఘాల జేఏసీని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. సో ఈ నేపథ్యంలో బంద్కి సంపూర్ణ మద్దతును కూడగట్టేందుకు రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మద్దతు కూడగట్టేందుకు వారు వివిధ రాజకీయ పార్టీలను కలుస్తూ ఉన్నారు. ఆర్ కృష్ణయ్య తన సంఘానికి సంబంధించిన ప్రతినిధులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళిపోయి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి భేటీ అయిపోయి చర్చించి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అంతా కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పి ఆ మీడియా సమావేశం సంబంధించిన ఆ రూమ్కి రాగానే ఒక్కసారిగా రసాభాస మొదలైంది. గుజ్జా సత్యం అండ్ కృష్ణ ఇద్దరి మధ్య ఒక్కసారిగా సీనియర్ జూనియర్ అంటూ తారాస్థాయికి చేరిపోయి గల్లా పట్టుకొని ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో రెచ్చిపోయారు, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రస్తుతానికి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బీసీలంతా ఐక్యంగా ఉండాలని చెప్పేది వాళ్ళే, మళ్ళీ ఐక్యత లేకుండా గొడవ పడేది కూడా వాళ్ళే. ఇప్పుడు రాజకీయంగా బీసీ రిజర్వేషన్ని ఇటువంటి కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఇలా గొడవ పడుతున్నారు, స్థానాల కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కుర్చీల కోసం కొట్లాడుతున్న వారిపైన డెఫినెట్గా బీసీ సమాజం మొత్తం కూడా మీరు రేపటి రోజున నిజంగా ఇది అమలైనా కూడా మేమే రాజకీయాలు చేయాలన్న చందంగా మీ అంతా మీరు రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటారు రకంగా